ప్లీజ్ ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం, రాజకీయ అవసరాల కోసం పచ్చి వ్యభిచారిలాగా వ్యవహరిస్తాడు. ఆయన అందితే కాళ్ళు లేకపోతే జుట్టు. ఆయన పదవి కోసం భార్య అయినా, కొడుకైనా, పిల్లలైనా, తల్లి అయినా, తండ్రి అయినా, మావైనా, అత్తని ఎవరిని కూడా చూసేటువంటి పరిస్థితి లేదు. ఆయనకి అడ్వాంటేజ్ ఉందంటే అందరినీ కూడా బట్టలు తీసి రోడ్డు మీద నిలబెట్టేసేటువంటి గనుడు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు బండారు గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో, ఇన్ని సంవత్సరాలుగా బతికామో చెప్పండి సార్. ప్రధాన దిశ నా కుటుంబం, నా భార్య విషయం కూడా ఈ హౌస్లో తీసుకొచ్చి ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. నాకు జరిగింది నేను ఎప్పుడు మర్చిపోను. ఏంటి నా మీద చూపిస్తారు నేను ఇట్లాంటి దాని అట్లాంటి దానని. నేను ఎవరికి నేను నిరూపించుకోవక్కర్లేదు. నా మనస్సాక్షి అనేది ఉంటుంది. అది మా ఆయన నమ్మితే చాలు. జగన్మోహన్ రెడ్డి బట్టలు ఉడతీసేవాడైతే వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట 3 గంటల ఫోన్ చేసిద్ది. వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి. మీకు అక్కడే తేడా ఏంటో తెలుసు. చంద్రశేఖర్ రెడ్డి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం, రాజకీయ అవసరాల కోసం పచ్చి వ్యభిచారిలాగా వ్యవహరిస్తాడు. ఆయన అందితే కాళ్ళు లేకపోతే జుట్టు. ఆయన పదవి కోసం భార్య అయినా, కొడుకైనా, పిల్లలైనా, తల్లి అయినా, తండ్రి అయినా, మావైనా, అత్తని ఎవరిని కూడా చూసేటువంటి పరిస్థితి లేదు. ఆయనకి అడ్వాంటేజ్ ఉందంటే అందరినీ కూడా బట్టలు తీసి రోడ్డు మీద నిలబెట్టేసేటువంటి గనుడు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు బండారు గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో, ఇన్ని సంవత్సరాలుగా బతికామో చెప్పండి సార్. ప్రధాన దిశ నా కుటుంబం, నా భార్య విషయం కూడా ఈ హౌస్లో తీసుకొచ్చి